యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. చాలు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడట. దేవుని మూలంగా పుట్టడం అంటే బ్యాప్తిస్మము ద్వారా పుట్టడం. ఎట్లా? బ్యాప్తిస్మము ద్వారా పుట్టడం. బ్యాప్తిస్మము అంటే పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతికించబడటం. బ్యాప్తిజం అంటే అర్థం ఏంటి? పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో బ్రతికించబడటం. అర్థమవుతుందా? అంటే బ్యాప్తిజం ఇచ్చేటప్పుడు మనిషిని మేము ఇలా ముంచుతాం కదా, ఎట్లా ముంచుతాం? నిలువుగా కాదు, ఇలా ముంచుతాం. అంటే పడుకోబెట్టి బ్యాప్తిజం ఇస్తాం. అలా పడుకోబెట్టి నీళ్ళల్లో ముంచుతున్నామంటే అర్థం ఏంటి? పాపముతో ఉన్న వారిని సమాధి చేస్తున్నామని అర్థం. అంటే వారు ఎప్పుడైతే వారి పాపాలను వారు ఒప్పుకున్నారో అప్పుడు వాళ్ళు చచ్చిన వాళ్ళ కిందే లెక్క. కాబట్టి పాపముల విషయంలో చనిపోయిన వారిని ఏం చేస్తున్నాం? మేము పాతి పెట్టేస్తున్నాం. మరలా ఇట్లా పైకి నేలలోంచి పైకి ఇట్లా లేపుతాం కదా, అలా లేపుతున్నామంటే నీతి విషయంలో అంటే చనిపోయిన వారు మరలా పుట్టడం. పాపముల విషయంలో చనిపోవటం, పాతి పెట్టడం. రెండవది నీతి విషయంలో లేపబడటం అంటే పుట్టడం. దీన్నే పునర్జన్మ అన్నాడు. ఏ జన్మ? పునర్జన్మ. ఇదే నూతన జన్మ లేదా క్రొత్త జన్మ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అన్నాడు ప్రభు. ఎట్లా? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ వాడు నా రాజ్యానికి వారసుడు కాడన్నాడు. అదే బ్యాప్తిజం అంటే దేవుని మూలంగా పుట్టడం. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడునో పాపము చేయడు. అంటే బ్యాప్తిజం పొందినవారు, దేవుని వలన పుట్టినవారు, వీరు పాపం చేయరట. ఎందుకు చేయరు? పాపం ఎందుకు చేయరు వీళ్ళు? వారు మారు మనసు పొందకముందు, బ్యాప్తిజం పొందకముందు అప్పుడు దాకా చేసింది ఏంటి? పాపమే. అవునా కదా? అప్పటి వరకు చేసింది పాపమే. ఇప్పుడు మారు మనసు పొందారంటే మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు చేసిన చెడు ఏదైతే ఉందో, అప్పటి వరకు చేసిన చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి మంచి మార్గంలోకి రావటమే మారు మనసు. అర్థమైందా? వాటిని విడిచిపెట్టేసి, చెడ్డ మనసుని విడిచిపెట్టేసి, చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి మార్గంలోకి రావటమే మారు మనస్సు. అంటే మారు మనసు పొందాడు అంటే చెడ్డ వాటిని, అప్పటి వరకు చేసిన పాపాలన్నిటిని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తం, అప్పటి వరకు చేసిన పాపాల నిమిత్తం క్షమాపణ కోసం ఏం చేస్తున్నాడు? బ్యాప్తిస్మము పొందుతున్నాడు. అంటే బ్యాప్తిస్మము అనేది ఎందుకు పొందుతున్నాం? పాప క్షమాపణ నిమిత్తం. అంటే అప్పటి వరకు మనం చేసిన పాపాలు ఉన్నాయి కదా, మరి అవన్నీ క్షమించబడితేనే కదా మనం పరిశుద్ధులుగా మార్చబడేది, నీతిమంతులుగా మార్చబడేది, పరలోక రాజ్య వారసులుగా మనం మార్చబడేది. కాబట్టి ఆ పాపాల క్షమాపణ కోసం మనం బ్యాప్తిజం పొందుతున్నాము. ఇప్పుడు పాపాల క్షమాపణ కోసం బ్యాప్తిజం పొందుతున్నామంటే అర్థం ఏంటి? ఇక మీదట ఆ పాపం మనం చేయకూడదనే కదా. ఇక మీదట ఆ పాపం జోలికి వెళ్ళకూడదనే కదా.
కాబట్టి దేవుని మూలంగా పుట్టే ప్రతి ఒక్కరూ పాపము చేయరు. ఎందుకు చేయరంటే దుష్టుడు వారిని ముట్టడట. ఎందుకు ముట్టడు? దుష్టుడు ఎందుకు వాళ్ళని ముట్టడు అంటే వారు తమ్మును తాము జాగ్రత్త చేసుకుంటారట. దేవునికి స్తోత్ర. అంటే బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ, దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? జాగ్రత్త చేసుకుంటున్నారు. ఏ విషయంలో జాగ్రత్త చేసుకుంటున్నారు? ఇహలోక మాలిన్యం వారికి అంటకుండా. ఇహలోక మాలిన్యం అంటే పాపం. ఇహలోకం అంటే లోకం, మనం నివసించే లోకం. లోకంలో ఏముంది? పాపం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ పాపం ఉంది. లోకంలో పాపం ఉంది కాబట్టి ఈ పాపం అంటకుండా మనం బ్రతకాలి. అంటే ఈ పాపం అంటకుండా మనం భద్రం చేసుకోగలిగితే దుష్టుడనేవాడు మనల్ని ముట్టలేడట. అంటే ఎప్పుడు వాడు మనం ముడతాడు? ఎప్పుడు వాడు మనల్ని పాపంలో పడేస్తాడు అని అంటే మనం అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని పిల్లరా, అసలు లోకంలో మనం ఎందుకు భద్రంగా ఉండాలి? మనం ఎందుకు భద్రం చేసుకోవాలి? ఎందుకు మనం జాగ్రత్తగా లోకంలో ఉండాలంటే లోకమంతా కూడా దుష్టుని యందుందట. ఎవరి యందుందట? దుష్టుని యందుంది అని అంటున్నాడు. కింద చదవండి అదే వాక్యం, అదే అధ్యాయంలో కింద చదవండి. మనము దేవుని సంబంధులమని. ఎవరు? మారు మనసు పొంది బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు ఎవరి సంబంధి? దేవుని సంబంధులు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు, చూడండి, లోకమంతయు దుష్టుని యందున్నదనియు మనం ఎరుగుదుము. ఇప్పుడు మనల్ని ఎందుకు జాగ్రత్త చేసుకోవాలి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనమేమో లోకంలో ఉన్నటువంటి మనమేమో దేవుని సంబంధం అట. అంటే దేవుని సంబంధాలు వేరు, లోక సంబంధాలు వేరా? వేరు వేరు. సంఘానికి వచ్చేవాళ్ళు వేరు, సంఘానికి వెలుపల ఉన్నవాళ్ళు వేరు. లోకం వాటి పద్ధతులు వేరుగా ఉంటాయి. లోకం వాటి ఆచారాలు వేరుగా ఉంటాయి. లోకం వాటి ప్రవర్తన వేరుగా ఉంటుంది. అలాగే మన ప్రవర్తన వేరుగా ఉంటుంది, మన పద్ధతులు వేరుగా ఉంటాయి. అవునా కదా? దేవుని పిల్లలంగా. కాబట్టి లోకమంతా కూడా ఎవరి యందుందట? దుష్టుని యందుంది. మనము దేవుని పిల్లలం. కాబట్టి లోకమంతా దుష్టుని యందుందంటే పాపములో ఉంది అని అర్థం. దుష్టుడైన సాతాను లోకాన్ని ఏం చేశాడు? చెరిపేశాడు, పాడు చేశాడు, పాడు దెబ్బగా చేశాడు. ఇప్పుడు లోకంలో మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా? భలే చెప్పారే. ఎలా చెప్పగలిగారు? చూస్తున్నారు, మీరు వింటున్నారు. అవునా కదా? మీ కళ్ళతో మీరు చూస్తున్నారు, మీ చెవులతో మీరు వింటున్నారు. ఎటు చూసినా దుర్వార్తలే, మనకి ఎటు చూసినా చెడ్డ వార్తలే కదా. ప్రియమైన దేవుని పిల్లరా, లోకంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది. చెడు 95% ఉంటే మంచి 5% ఉంది. వాస్తవం కదా? కాబట్టి లోకమంతా పాపంతో నిండి ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము, దేవుని సంబంధులమైన మనము, దేవుని మూలంగా పుట్టిన మనము, లేదా మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నటువంటి మనము ఏం చేయాలి? మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎవరు ముట్టకుండా? దుష్టుడు ముట్టకుండా మనల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. మనల్ని మనం జాగ్రత్త చేసుకున్నంత కాలం దుష్టుడు మనల్ని ముట్టలేడు. మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో అప్పుడే దుష్టుడు మన మీద దాడి చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, అపవాదికి మీ హృదయంలో చోటు ఇవ్వకండి. అపవాది చోటు ఇవ్వద్దన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు మీరు యేసుక్రీస్తుని ఎరగక మునుపు మీ హృదయంలో ఎవరికి చోటిచ్చారు? అపవాదికి. మనందరం అపవాదికి చోటిచ్చాం. అందుకే అపవాది మన హృదయంలో కూర్చొని చేయకూడని పనులని మనతో చేయించాడు. మన దేహాన్ని, మన అవయవాల్ని
వాడికి సాధనాలుగా వాడుకున్నాడు, వాడు పనిముట్లుగా వాడుకున్నాడు. వాడికి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని వాడుకొని మన దేహాన్ని గొల్ల చేసేసాడు, మన దేహాన్ని అపవిత్రం చేశాడు, మన కుటుంబాలను పాడు చేశాడు. అవునా కదా? కాబట్టి అటువంటి వాడికి మీరు అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. అలా అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జాగ్రత్త చేసుకోవటం అంటే ఎలా జాగ్రత్త చేసుకోవాలి అంటే, దావీదు మహారాజు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం. మన హృదయంలో వాక్యం ఉందంటే మన హృదయంలో ఎవరున్నట్టు? వాక్యమే దేవుడు. కాబట్టి మన హృదయంలో వాక్యం ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే. అంటే దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకున్నాం అనుకోండి, ఆ వాక్యం మనకి మన త్రోవకి వెలుగై, మన మార్గానికి వెలుగై చక్కగా మనల్ని నడిపిస్తుంది. లోకమంతా చీకటి అంటే పాపం. అంటే చీకటితో ఉన్నటువంటి లోకంలో మనం చక్కగా సన్మార్గంలో, మంచి మార్గంలో నడవాలంటే మన పాదాలకు ముందు ఏముండాలి? వెలుగుండాలి. అందుకే చీకట్లో మనం నడిచేటప్పుడు టార్చ్ చేసుకుని వెళ్తాం. టార్చ్ లేకపోతే మనం ఎటు వెళ్తున్నామో మనకి తెలీదు. ఏ పావును తొక్కుతామో తెలీదు, ఏ తేలును తొక్కుతామో తెలీదు. అదే మనం కాళ్ళ ముందు టార్చ్ ఉంటే, అది లైట్ ఉందనుకోండి, అప్పుడు మన ముందు ఏముందో కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. దేవుని వాక్యం కూడా మన పాదాలకు అలాగే దీపంగా ఉంటుంది. ఆమేన్. మన హృదయంలో ఉన్న దేవుని వాక్యం మన పాదాలకు అలా దీపంగా ఉండి మనల్ని చక్కగా, మన అడుగులు తడబడకుండా, మన అడుగులు ప్రమాదంలో పడకుండా, మన అడుగులు పాపం వైపు వేయకుండా ఆ వాక్యమే మనల్ని కాపాడుతుంది. అందుకే దావీదు గారు ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చదువుకోండి ఆ వాక్యం. 119వ కీర్తన 11వ వాక్యం. నీ ఎదుట నేను పాపము బైబిల్ ఉన్న వారంతా తీసి చూడండి, చదువు వచ్చిన వారంతా చూసుకోండి. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. బా, అని చక్కగా చెప్పాడే. అంటే దీన్ని బట్టి మనం కూడా పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యమే మన పాదములకు దీపం. ఆయన వాక్యం మనల్ని చక్కగా నడిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న మధ్య ఒకరు కంటి ఆపరేషన్ చేయించుకొని నా దగ్గరికి వచ్చారు. వస్తే ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వాళ్ళని అడిగాను, ఎలా ఉంది ఏంటంటే, నొప్పి ఈరోజు కొద్ది నొప్పిగా ఉందయ్యా అని చెప్పారు. రాను తగ్గిపోతుందని చెప్పాను. మరి ఏమేమి చేయమన్నారు, ఏమేమి తినమన్నారు, అవి చెప్పారా అన్నాను. చెప్పారయ్యా, ఒక 15 రోజుల వరకు తలస్నానం చేయొద్దన్నారు అన్నారు. ఏమిటి? 15 రోజుల వరకు తలస్నానం చేయొద్దు అన్నాడట. దురద వస్తువులు తినొద్దు అన్నారట. ముఖానికి నీళ్లు తగలకూడదు అన్నాడట. నిద్రపోయేటప్పుడు కంటికి ఒక రక్షణకు ఒక క్యాప్ ఇచ్చారు, ఆ క్యాప్ పెట్టుకోమన్నారట. ఇంకా గట్టి వస్తువులు తినొద్దు అన్నారట ఒక 15 రోజుల వరకు. ఇవన్నీ అంటే తన పత్తిని చెబుతుంది. అంటే డాక్టరు, కంటి ఆపరేషన్ చేసిన డాక్టరు ఆ కన్ను త్వరగా బాగవటానికి, ఆ కంటి గాయం త్వరగా తగ్గటానికి, చూపు మంచిగా రావడానికి ఆమె చెప్పిన జాగ్రత్తలు ఇవన్నీ. ఎందుకంటే ఆపరేషన్ చేశాడు కదా, మరి కన్ను తేటగా కనిపించాలంటే డాక్టర్ కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు చెప్తాడు. కరెక్ట్గా అలా ఉన్నాం అనుకోండి, ఆయన చెప్పినట్టుగా చేసామనుకోండి, కంటికి ఏ ఇబ్బంది ఉండదు.
త్వరగా కోలుకుంటుంది, చక్కగా మంచి చూపు కనిపిస్తుంది, మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలా కాకుండా ఆయన 15 రోజుల దాకా తలస్నానం చేయొద్దన్నాడు కదా, వారం రోజులకే చేసింది అనుకోండి, నష్టపోయేది ఎవరు? తనే. మరి అలాగే చేస్తాంటే అలాగే చేయాలయ్యా, చేయకపోతే అట్లా అంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ పొరపాటున మర్చిపోయి, అంటే వారానికి 2 సార్లు ఒకసారి మనం తలస్నానం చేస్తాం కదా, పొరపాటున మర్చిపోయి తలస్నానం చేయబోయాం అనుకోండి, ఎవరు గుర్తొస్తారు ఆమెకి? ఒకవేళ తలస్నానం చేయబోయింది అనుకోండి, ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గుర్తొస్తాడు. అయ్యో, డాక్టరు తలస్నానం చేయొద్దని చెప్పాడు కదా 15 రోజుల వరకు. వెంటనే ఆ మాట గుర్తు తెచ్చుకుని ఏం చేస్తుంది? చేసేది కూడా ఆగిపోతుంది. మీకు అర్థమైందా? ఏదైనా కన్ను దురద పెట్టే వస్తువు తినబోతుంది అనుకో, మర్చిపోయి, సడన్గా ఎవరి మాట గుర్తొస్తుంది? డాక్టర్ మాట గుర్తొస్తుంది. వెంటనే డాక్టర్ గారు ఈ దురద వస్తువులు తినవద్దు అన్నాడు కదా, కన్ను దురద పెడితే మళ్ళీ కన్ను నలిపేసి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది, అసలు ఆపరేషన్ చేసిన కన్ను. మళ్ళీ వెంటనే భయపడి ఏం చేస్తుంది? ఆ మాట గుర్తు తీసుకొని పక్కకి నెట్టేస్తుంది. అవునా కాదు చెప్పండి? ఒక రోజంతా ఏమంటాడు తెలుసా? ఒక రోజంతా నువ్వు ఏ కన్ను అయితే ఆపరేషన్ చేశారో ఆ కంటి వైపు పడుకోవద్దు, ఇటువైపు పడుకో అంటాడు. అదే మామూలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇటు కాసేపు పడుకుంటాం, ఇటు కాసేపు పడుకుంటాం, ఎల్లికింతలుగా కాసేపు దయ్యంలాగా పడుకుంటాం. అవునా కదా? అదే కంటి ఆపరేషన్ చేస్తే కన్ను ఆపరేషన్ చేసినకి వెళ్ళి, ఆ కన్ను ఆపరేషన్ చేసినకి వెళ్ళి పడుకోకూడదు, ఇట్లా ఆ ఒత్తిడి తగలకూడదు నరాలకి. ఒక రోజంతా ఇలా పడుకోమన్నారంటే అలాగే పడుకోవాలి. అంటే ఒకవేళ నిద్రపోకుండా నిద్రలో మర్చిపోయి ఇలా తిరుగుతుంది అనుకోండి, వెంటనే ఎవరి మాట గుర్తొస్తుంది? డాక్టర్ మాట గుర్తొచ్చి, అయ్యో ఇది పడుకోవద్దు అన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఇలా పడుకోవాలనుకున్నది కూడా మళ్ళీ ఏం చేస్తుంది? ఇలా తిరిగిపోతుంది. అంటే ఆమె చేయకూడనివి చెయ్యాలి అంటే, మర్చిపోయి చేయాలనిపించింది ఎవరి మాట గుర్తొస్తుంది? డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. అంటే డాక్టర్ చెప్పిన మాట తన మైండ్లో ఉంచుకోవటం వలన ఆ మాట ఆమెని కాపాడుతుంది. అవునా కదా? దురద వస్తువులు తినకుండా, అట్లా ప్రక్కకి ఒరిగి పడుకోకుండా, తలస్నానం చేయకుండా, ఇంకా ఆయన ఏదైతే చెప్పాడో, ఏ జాగ్రత్తలు చెప్పాడో, డాక్టర్ చెప్పిన మాట కదా ఆమెను కాపాడుతుంది. అవునా కదా? అలాగే దేవుని పిల్లలు కూడా వారి హృదయాల్లో ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉంటే, ఆ దేవుని మాట మనం ఎక్కడికైనా పాపం చేయడానికి వెళ్ళామనుకోండి, ఎందుకంటే మనుషులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, రారా ఈరోజు చక్కగా మరి పండగ జరుగుతుంది, పండగ రోజున కాస్త తాగకపోతే ఎట్లా అని తీసుకెళ్తారు మనల్ని. అప్పుడు మనకు ఎవరి మాట గుర్తు రావాలి? దేవుని మాట గుర్తు రావాలి. అర్థమవుతుందా? రారా డీజే పెట్టారు చక్కగా డ్యాన్స్ చేద్దాం అన్నప్పుడు మనకు ఎవరి మాట గుర్తు రావాలి? దేవుని మాట గుర్తు రావాలి. అంటే మన మైండ్లో దేవుని మాట ఉంటే గుర్తు వస్తుంది, లేకపోతే గుర్తు ఎలా వస్తుంది? అందుకే దావీదు గారు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా నాకు అడ్డుపడేది ఏంటంటే నీ వాక్యం. నేను ఎప్పుడు పాపం చేద్దామని నాకు ఆలోచన కలిగిన నీ వాక్యం నాకు అడ్డుపడుతుంది, నీ వాక్యము నన్ను గద్దిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక పేషెంట్ విషయంలో డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఎలా జాగ్రత్తలు తీసుకుంటాడో, అలాగే దేవుని పిల్లలు కూడా, బాప్తిజం పొందిన దేవుని పిల్లలు, దేవుని మూలముగా పుట్టిన దేవుని పిల్లలు, దేవుని మాటలను హృదయంలో పెట్టుకొని ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం బ్రతకాలి లోకంలో. ఆ మాటలే మనం చక్కగా లోకంలో నడిపిస్తాయి, మనం బ్రతికిస్తాయి. కాబట్టి మనం ఆ మాటల ప్రకారంగా జీవించాలంటే ఆ మాటలు మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనల్ని మనం జాగ్రత్త చేసుకోగలుగుతాము. అప్పుడు దుష్టుడు మనల్ని ముట్టలేడు. దేవునికి స్తోత్రం. అంటే దుష్టుడు ముట్టాలంటే మనం అవకాశం ఇస్తేనే వాడు ముడతాడు. మనం అవకాశం ఇవ్వకపోతే, చెప్పండి, మనం అవకాశం ఇవ్వకపోతే వాడు మనల్ని ఏమీ చేయలేడన్నమాట. ఉదాహరణకి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రారా సరదాగా సిగరెట్ తాగుదాం, బొంబాయి సిగరెట్ అన్నాడు అనుకోండి, నేను బ్యాప్టిజం తీసుకున్నాను,
నేను రాను, ఇవన్నీ మానేశాను అంటాడు. అతనే ఉంటాడు, అయినంత మాత్రం ఇడిచిపెట్టేస్తాడే. నీలాంటి చాలామంది భక్తులను చూసాలేరా, మనం తాగేది ఎవరో తెలుసు, రహస్యంగా తాగుదామని చెప్పేసి అంటాడు. ఎంతసేపటికి నువ్వు అవకాశం ఇవ్వకుండా నేను తాగండా, నేను బ్యాప్తిజం తీసుకున్నానని గట్టిగా నిలబెడితే అతను నీకు బలంతానంగా సిగరెట్ నోట్లో పెట్టి తాగు అంటాడా? అంటాడా? అనడు కదా. చెప్పండి అమ్మా, అంటాడా? అనడు కదా. అంటే మనం అవకాశం ఇవ్వకపోతే వాడు ఏం చేయలేడు. మనం అవకాశం ఇస్తే వాడు మాటలకు బలహీన పడిపోతే, అర్థమవుతుంది మీకు? దుష్టుడు మనం ముడతాడు, పాపంలో పడేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే మనం అవకాశం ఇస్తే తప్ప వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఇప్పుడు కుక్క లోపలికి వస్తుంది ఇంట్లోకి, వచ్చేటప్పుడు మనం కాముగా కూర్చొని అలాగే చూస్తున్నాం అనుకోండి, ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అని చూస్తున్నాం అనుకోండి, అదేం చేస్తుంది? వీడు ఏమి అంటలేదని చెప్పేసి కుక్క చక్కగా లోపలికి వెళ్ళి కొండలో అన్నం అంతా తినేసి వస్తుంది. అదేది మొత్తంలో ఎంటర్ అయినప్పుడే చాయ్ అన్నాం అనుకోండి, అక్కడి నుంచి అంటే ఇంట్లోకి రాదు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోద్ది. అప్పుడప్పుడు గేదెలో రోడ్డుని వెళ్ళేటప్పుడు ఇంతకుముందు తడికలు ఉండే కదా, మనకి తడికల కేసు రుద్దుకుంటా ఉండే ఇట్లా కదండి, దొరదబుట్టి. అప్పుడు మనం గేదెను అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా రుద్దుకొని తడిక మీద పడి తడికని ఎరగొట్టిద్ది. అది జరగకముందే మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే గేదె తడక రుద్దుకుంటుందో ఏం చేస్తాం? హే ఈ గేదె సరే ఎవడ అంటాం, అవునా కదా? వెంటనే ఆ గేదె అక్కడ దడుచుకొని రుద్దుకోవడం మానేస్తుంది. అప్పుడు తడక సేఫ్. అంటే మనం అవకాశం ఇస్తే రుద్దుకుంటుంది, అది గేదె రుద్దుకుంటుంది, రుద్దుకునే అవసరం అయితే తడకను కూడా ఎరగొట్టేస్తుంది. అది దానికి ఏంటి బాధ? అలాగే మనకు అవకాశం ఇస్తే కుక్క కూడా మన ఇంట్లో వచ్చి చక్కగా తిని వెళ్ళిపోతుంది, మన అవకాశం ఇస్తే. ఈ మాటలు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోండి. అంటే ఏదైనా మనం అవకాశం ఇస్తేనే అవి మనలోకి ఎంటర్ అవుతాయి, లేదా ఇళ్ళలోకి వస్తాయి, మనలోకి వస్తాయి. మన అవకాశం ఇవ్వకపోతే ఎవడు మనల్ని ఏమీ చేయలేడు, అవునా కదా? మనం గట్టిగా నిలబడితే ఎవరేం చేస్తారా? ఎవరేం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా దుష్టుడైన సాతాను నిన్ను ముట్టకుండా ఉండాలంటే నిన్ను నీవెప్పుడు జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. నిన్ను జాగ్రత్త చేసేదేంటి? నువ్వు జాగ్రత్తగా ఉండేటట్లు నువ్వు చేసేది ఏంటంటే దేవుని వాక్యం. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. అందుకే బ్యాప్తిజం పొందిన దేవుని మూలంగా పుట్టిన దేవుని పిల్లలకి దేవుడు చెప్పే మాటలేంటో, ఆయన చెప్పే జాగ్రత్తలు ఏంటో ఒకసారి చదవండి. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. జాగ్రత్తగా వినాలి. 2-3 వాక్యాలు. శరీర విషయములో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వాక్యాలు చదువుకుందాం. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం అంటే శేష జీవితం. ఏ జీవితం? శేష జీవితం. ఎప్పటి నుంచి శేష జీవితం మొదలవుతుంది మంది? మన శేష జీవితం ఎప్పటి నుంచి మొదలవుతుంది? శేష జీవితం అంటే మిగిలిన జీవితం. ఎప్పటి నుంచి మొదలవుతుంది శేష జీవితం? బ్యాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి మిగిలినది శేష జీవితం. అప్పుడు దాకా మనం మన కోసం బ్రతికాం, లోకంలో మనకిష్టం వచ్చినట్టు బ్రతికాం. ఇప్పుడు బ్యాప్తిజం పొందిన తర్వాత ఇప్పుడు మన ఇష్టం మనం నెరవేర్చుకునే దానికి లేదు. ఇప్పుడు ఈ మిగిలిన జీవితాన్ని ఎవరి కోసం జీవించాలి? దేవుని కోసం జీవించాలి. అప్పుడప్పుడు మనం పాడుకుంటాం కదా, నీ కోసమేనా శేష జీవితం, స్తుతిగానమా నా యేసయ్యా, యేసయ్యా నా స్తుతిగానమా, యేసయ్యా
గానమా నా యేసయ్యా. చప్పట్లు. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన, నా నజరేయుడా, నా నజరేయుడా. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, శక్తివంతంగా చెప్పండి, చేతులు ఊదు చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. శేష జీవితం, శేష జీవితం అంటే మిగిలిన జీవితం. ఎప్పటి నుంచి? మారు మనసు పొంది బ్యాప్తిజం పొందిన దగ్గర నుంచి ప్రారంభమైందని శేష జీవితం అన్నాడు. ఈ శేష జీవితం అంతా అంటే మనం చనిపోయేంత వరకు ఎవరి కోసం గడపాలి? దేవుని కోసం. పేతురు గారు అంటున్నాడు, మిగిలిన శేష జీవితాన్ని ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక మనుజాశలను, మనుషులకు పుట్టే కోరికలు ఉంటాయి కదా, చెడ్డ కోరికలు, ఈ లోక సంబంధమైన కోరికలు ఉంటాయి కదా. మనుషులు ఏ కోరికలతో బ్రతుకుతున్నారో మనకు తెలుసు కదా. అటువంటి మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా ఎవరి ఇష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ ఉండకూడదు. అంటే పాపము జోలికి ఇక వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అలాగే పాపంలో ఉన్నారు కదా, ఆ శాపాల్లోనే ఆ రోత జీవితంలో కొట్టుమిట్టాడారు కదా. ఇక మీదట దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చి ఆయన పిల్లలుగా ఉండాలి, పాపము జోలికిక వెళ్ళొద్దు అన్నాడు. ఇంకేమంటున్నాడు చదవండి. మనము పోకిరి చేష్టలు దురాశలు ఇంతకుముందు చేశాం కదా, పోకిరి చేష్టలు ఇంతకుముందు చేశాం కదా, ఇప్పుడు చేయొద్దు అంటున్నాడు. ఇంతకుముందు పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. చక్కగా చెప్తున్నాడు చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలట, త్రాగుబోతుల విందులట, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చింది గతించిన కాలం ఇక చాలు. అంటే మనుషుల ఇష్టానుసారంగా మనుషులు ఏవైతే చేస్తారో లోకంలో మీరు కూడా అలాగ బ్రతికారు కదా. ఇక మీద అంటే ఇప్పటి వరకు చేసింది చాలు. మనం కూడా అప్పుడప్పుడు అంటాం కొంతమంది, నాయన ఇప్పటివరకు చేసింది చాలేరా నాయన, ఎక్కడైనా మంచిగా బ్రతకరా అంటారు చూసారా. అట్లా దేవుడు కూడా అంటున్నాడు, ఇప్పటివరకు ఇవన్నీ చేశారు కదా, మీలో పోకిరి చేష్టలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, మద్యపానాలు,
ఆ తాగుబోతులు విందుల్లో మీరు పాల్గొన్నారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు, విగ్రహ పూజలు చేశారు. ఇప్పటి వరకు చేసినవి చాలు, ఇక మీదట మీరు ఇలా ఉండకూడదు. ఆ పోకిరి చేష్టలు మీలో ఉండకూడదు, ఆ దురాశలు మీలో ఉండకూడదు, ఆ త్రాగుబోతుల విందుల్లో మీరు పాల్గొనకూడదు, ఆ విగ్రహ పూజలు మీరు చేయకూడదు. వాటన్నిటికీ దూరంగా ఉండండి. మీరు వాటిని అంటకుండా చూసుకోండి. అర్థమైందా? అంటే దేవుడు తన పిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నాడు. మీరు కూడా మీ పిల్లలకి జాగ్రత్తలు చెబుతారా లేదా? అమ్మా, మీ పిల్లలకి జాగ్రత్తలు చెబుతున్నారా లేదా? పిల్లల కన్నా తల్లిదండ్రులు మీ పిల్లలకి జాగ్రత్తలు చెబుతున్నారా? ఏం చెబుతున్నారు? నాయనా పలాని వాడితో స్నేహం చేయమాకాడు, మంచోడు కాదు, వాడు చిన్నప్పుడే బీడీలు తాగుతున్నాడు, నీకు కూడా అలవాటు చేస్తాడంటారు కదండి. వాడు చిన్నప్పటి నుంచే తాగుతున్నాడు, నీకు కూడా అలవాటు చేస్తాడు, వాళ్ళతో తిరిగితే అంటాడు. చిన్నప్పటి నుంచి వాడి క్యారెక్టర్ మంచిది కాదు, వాడు పక్కన తిరిగితే నువ్వు కూడా చెడిపోతావు అని చెప్పేసి తల్లిదండ్రులు అటువంటి వాళ్ళ గురించి, లేదంటే అటువంటి అమ్మాయిల గురించి చెప్తూ ఉంటారు. లేదా మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నాం, లేదా కాలేజీకి పంపిస్తున్నాం, సినిమాల చుట్టూ తిరగకండి, పార్కుల చుట్టూ తిరగకండి, తల్లిదండ్రులు చెప్తారా లేదా? కాలేజీకి వెళ్ళి సినిమాలకి వెళ్ళొద్దు చెప్తారా లేదా? చెప్పండి అమ్మా, చెప్తారా లేదా? చెప్తారు. లేదా పలానా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకండి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మీరు మీ పిల్లల్ని ప్రేమించి వారి బాగు కోసం ఎలా జాగ్రత్తలు చెప్తున్నారో, మీ పిల్లలు చెడిపోకుండా ఉండాలని దేవుడు కూడా బ్యాప్తిజం పొందిన తన పిల్లలు, బ్యాప్తిజం ద్వారా మనం దేవుని పిల్లలంగా మార్చబడ్డాం, బ్యాప్తిజం పొందిన తన పిల్లలు చెడిపోకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళు చెడిపోకుండా ఉండాలని, మరలా లోకం వైపు తిరిగి చూడకూడదని. ఒక ఉదాహరణ చెప్తాను. మనం అప్పుడప్పుడు కొన్ని రోగాలతో హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో వాళ్ళు ఆ సూది పొడిచి ఈ సూది పొడిచి బ్లడ్ టెస్టులన్నీ బ్లడ్ లాగేసి చిత్రహింసలు పెడతారు కదండి మనల్ని, అవునా? బ్లడ్ టెస్ట్ చేయడానికి ఏం చేస్తారు? నరంలో పొడిచి, నరం దొరకపోతే 2-3 సార్లు పొడిచి వాళ్ళు ఏమని ఎట్టబడతారు పొడుతూ ఉంటారు. నొప్పి మనకు కదండి, అవును కదండి. ఒక్కొక్కరైతే ఆ సూది చూసి గడగడక్కడ వణిగిపోతూ ఉంటాడు. మరి అంత భయం ఉన్నాడు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం? అవునా కదా? ఆ టార్చర్ చూసి ఆ ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది కదా, ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళాలనుకోడు. అనుకుంటాడా? సూది పొడుతుంటే ఎంత సమ్మగా ఉంది అక్క, మళ్ళా అదే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటారు ఎవడైనా? చెప్పరేవా? మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారా? అనుకోరు. అందుకే డాక్టర్ గారితో ఇల్లు వస్తున్న డాక్టర్ గారు అనరు, వెళ్తున్నాను డాక్టర్ గారు అంటారు. ఎందుకంటే మళ్ళీ రావటం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ పొడిపించుకోవటం ఇష్టం లేదు. అవునా గారు చెప్పండి. అలాగే జైలుకి వెళ్ళి పోలీసులతో తన్నులు తింటాడే, అటువంటి వాడు కూడా మళ్ళీ జైలుకి వెళ్ళి అబ్బా వాళ్ళు కొడుతుంటే ఎంత సమ్మగా ఉందోరా, మళ్ళా జైలుకి వెళ్ళాలనిపిస్తానని ఎవడైనా అంటాడండి? అనడండి. ఒక్కసారి పోలీసు వాడు దెబ్బ తిన్నోడు మళ్ళా దాని జోలికి వెళ్ళాలనుకోడు. అవునా కాదు చెప్పండి. అలాగే ఒక పంజరం నుంచి తప్పించుకున్నటువంటి పక్షి అదే పంజరంలోకి రావాలనుకోదు, స్వేచ్ఛగా తిరగాలనుకుంటుంది. అది ఒక వేటగాని ఉరిలో నుంచి తప్పించుకున్న లేడీ మరలా ఆ ఉరిలోనే పడాలని అనుకోదు. అవునా కదా? ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఒకసారి పాపంలో ఉండి బయటకు వచ్చాం మనం, పాపం నుంచి బయటకు వచ్చాం. పాపం నుంచి బయటకు వచ్చిన మనం మరలా అదే పాపంలోకి వెళ్ళాలి అనుకోవటం అవివేకం. అందుకే అలా వెళ్ళకుండా ఉండాలని దేవుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఒకవేళ మనం మరలా పాపంలోకి వెళ్ళామనుకోండి, మరలా పాపంలో అంటే బ్యాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మరలా పాపంలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు దేంతో పోల్చాడు తెలుసా? కుక్క తన వాంతికి తాను తిరిగినట్టు, కడగబడిన పంది మరలా బురదలోకి దొరికినట్లు ఈ సామెత వాళ్ళకి కరెక్ట్గా తగులుతుంది అన్నాడు. అంటే పందిని శుభ్రంగా కడిగామనుకోండి, అదేం చేస్తుంది? మరలా బురదలోకి వెళ్ళి బొరలాడుతుంది. బురద అంటే మా ఇష్టం దానికి. కుక్కను చూసారా? తన వాంతిని తానే తింటుంది, చెప్తుంటేనే అసహ్యంగా ఉంది కదా. అట్లా అంటే
ఎందుకు అలా చేస్తున్నాయి అంటే అవి జంతువులు కాబట్టి వాటికి తెలివి లేదు కాబట్టి అలా చేస్తున్నాయి. మరి మన మనుషులు మనకు తెలివి ఉందిగా, మన జ్ఞానం ఉందిగా, ఏది మంచో ఏది చెడో మనకు తెలుసుగా. చెప్పండి అమ్మా, తెలుసా తెలియదా? తెలిసిన మనం తెలిసి పాపం చేయొచ్చా? మళ్ళీ పాపం జోలికి వెళ్ళొచ్చా? అందుకే పేతురు గారే ఉన్నాడు, ఇక మీదటి ఇప్పటి వరకు చేసినవి చాలు, ఈ శేష జీవితాన్ని దేవుని కోసం గడపండి, దేవునికి ఇష్టలుగా బ్రతకండి అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా బ్రతకండి, ఇంకా ఇచ్చలవిడిగా బ్రతకొద్దు, మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొద్దు, దేవునికి ఇష్టలుగా బ్రతకండి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నామో అప్పుడు ఈ దేహం దేవునికి ఆలయంగా మార్చబడింది. మరి దేవుని ఆలయం ఎటువంటిది? పరిశుద్ధమైనది. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నివసించే ఆలయం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన దేహమే దేవుని ఆలయం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. చూసారా, మీరు మీ సొత్తు కానిక మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీకు తెలియదా అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నామో అప్పుడు మన దేహం దేవుని ఆలయంగా మార్చబడుతుంది. అంటే దేవుడు నివసించే మందిరంగా మార్చబడుతుంది. ఈ మందిరాన్ని మనం ఎలా ఉంచుకోవాలి చెప్పండి? ఈ దేవుని మందిరాన్ని ఎలా ఉంచుకోవాలి? మన దేహం అనే దేవుని మందిరాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసించాలంటే మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, పాపాన్ని అంటనివ్వకుండా కాపాడుకోవాలి. అర్థమైందా? కొత్త బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్ళామనుకోండి, ఆ బట్టలకి మురికంటకుండా మనం అక్కడ కూర్చునేటప్పుడు ఏం చేస్తాం? సహజంగా ఏం చేస్తాం? కుర్చీ వేసారనుకోండి, మనకి వెంటనే కూర్చుంటామా? కూర్చోం. ఏం చేస్తాం? ఆ కుర్చీలో దుమ్మేమని ఉందా అన్ని దాన్ని చూసుకుని ముందు తుడుచుకొని ఆ తర్వాత కూర్చుంటాం. తెలివి తక్కువ అయితే అలా కూర్చుంటారు అనుకోండి. నేనైతే కూర్చోనన్నమాటలా, నేను తుడుచుకొని కూర్చుంటాను. ఎందుకంటే బట్టలకు మురికి అంటుతుంది, అవునా కదా? ఎందుకంటే దాంట్లో ఏముందో. అలాగే గ్లాసుతో మనం నీళ్ళు తాగేటప్పుడు ఎవరైనా నీళ్ళు ఇస్తే చూసుకొని తాగుతామా, చూడకుండా తాగుతామా? జాగ్రత్త. అంటే నేలల్లో ఏగ ఉందా, లేదా దుమ్ము ఉందా, ఇంకేదైనా నలకలు ఉన్నాయా, ఏమైనా పురుగులు ఉన్నాయని చూసుకొని తాగుతాం కదా, అవునా కదా? అంటే జాగ్రత్తలు, ఇవన్నీ జాగ్రత్తలు. ఆహారం తినేటప్పుడు కూడా ప్లేటు ముందు శుభ్రంగా ఉందా లేదని చూసుకొని ప్లేటు కడుక్కొని శుభ్రంగా అప్పుడు భోజనం చేస్తాం కదా. అంటే చిన్న చిన్న వాటిల్లో జాగ్రత్తలు తీసుకుని మనం మన జీవితం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. చిన్న చిన్న వాటిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామే, బట్టలకు మట్టి అంటకుండా, తినే ప్లేట్లో మట్టి ఉందా లేదా, తాగే గ్లాసులో ఏమన్నా మనం నరకలు ఉన్నాయా, కూర్చునే కుర్చీలో ఏమన్నా దుమ్ము ఉందని చూసుకొని కూర్చుంటున్నాం కదా. అలాగే జీవితానికి కూడా పాపం అంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. జీవితం ఇంకా వీటికంటే విలువైంది కదా, అవునా కదా? నీ జీవితం వీటన్నిటికంటే, నువ్వు కట్టుకున్న బట్టల కంటే నీ జీవితం ఇంకా విలువైంది కదా. విలువైన నీ జీవితాన్ని జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి కదా, అవునా కదా? ఆ బాధ్యత నీదే. నిన్ను నీవెంత భద్రం చేసుకుంటావో, నిన్ను నీవెంత కాపాడుకుంటావో దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, చిన్న ఉదాహరణ దానికోసం చెప్పి ముగించేస్తాను. యేసేపు గారు ఉన్నారు, పాపం ఆయన అంటుకోవాలని చూసింది. అంటే దుష్టుడు
యేసేపుని ముట్టుకోవాలని చూశాడు. కానీ యేసేపు గారు పొరపాటున కూడా దుష్టునికి అవకాశం ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడా? ఇవ్వలేదు. పోతీఫరు భార్య పదే పదే బలవంతం చేసింది ఆయన్ని. ప్రతిరోజు ఆయన టార్చర్ పెట్టింది. నేను చెప్పినట్టు వింటావా లేదా? ప్రతిరోజు టార్చర్ పెట్టింది. కానీ ఎప్పుడు కూడా ఆ మాటకైనా లోబడలేదు. ఆమె మాట వినలేదు. ఆమె మాట విని ఆమెతో పాపం చేయలేదు. తనను తాను జాగ్రత్త చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఒక రోజు బలవంతం చేసింది ఆమె బలవంతం చేసింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? తన పై వస్త్రాలను ఆమె చేతిలో విడిచిపెట్టి అవసరమైతే ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. నా దేహం అపవిత్రం కాకూడదు అనుకున్నాడు. పాపమును అంటకుండా తన దేహానికి కాపాడుకున్నాడు. ఆ తర్వాత కొద్ది శిక్ష అనుభవించినప్పటికీ తర్వాత దేవుడు ఏం చేశాడు? జైల్లో కూడా తోడుగా ఉన్న ఆయన ఆశీర్వదించాడు. ఆ తర్వాత జైల్లోంచి విడిపించాడు. ఆ దేశంలో ప్రధానమంత్రిని చేశాడు. గట్టిగా చెప్పండి, కొడుతుందా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పాపము నుంచి దూరంగా పారిపోయినందుకు, పాపాన్ని తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నందుకు దేవుడు ఏం చేశాడు? సింహాసనం ఇచ్చాడు. ఏమిచ్చాడు? సింహాసనం. అలాగే ఇప్పుడున్నటువంటి మనం పరిశుద్ధులంగా ఇప్పుడున్నటువంటి మనం, దేవుని పిల్లలంగా ఇప్పుడున్నటువంటి మన పరిశుద్ధతని ఇలా కాపాడుకుంటే మనకే సింహాసనం ఇస్తాడు తెలుసా? పరలోక సింహాసనం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. ఆ వాక్యమే మన పాదాలకు దీపమే, మనం చక్కగా పాపంలో పడకుండా నీతి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. మరి ఆ వాక్యం మన హృదయంలో ఉండాలంటే వాక్యం వినటానికి దేవుని సన్నిధికి రావాలి కదా. మరి దేవుని సన్నిధిలో అనేది కదా వాక్యం దొరికేది మనకి, అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని పొరపాటును కూడా మానుకోకూడదు. ఎప్పుడు ఆరాధన జరుగుతున్న ఇంట్లో మనం పొరపాటున ఇళ్ళకు అతుక్కొని ఉండకూడదు. ఇల్లు విడిచిపెట్టేసి మనం దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ బ్రతుకు దినాలన్నీ కూడా ఈ శేష జీవితాన్ని ఇప్పటి వరకు చేసినవే చేసేసారు, విడిచిపెట్టేయండి. వాటన్నిటిని విడిచిపెట్టేయండి. దేవుడు మీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఇప్పటి నుంచి ఉన్న ఈ శేష జీవితాన్ని దేవుని కోసం గడపండి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. ఆ దేవుడు ఉన్న పరలోకం చేరుకోండి. కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.